అడ్డు అదుపు లేనటువంటి దౌర్జన్యపూరిత ధోరణి పెరిగిపోతుందా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాతన పరిస్థితిని కంట్రోల్ చేయడం కాకుండా కొత్త సమస్యలు సృష్టించుకుంటున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి స్టేజ్ వచ్చేసింది. ఏదైతే తాజాగా జరిగినటువంటిది అటవీ శాఖ అంటే కేంద్రం లెక్క, యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వానికి లెక్క, రాష్ట్ర అటవీ మంత్రులు ఉంటారు, ఓవరాల్ అటవీ శాఖ అనేది కేంద్ర పర్యవేక్షణలో ఉండేటటువంటిది. వాళ్ళకి సంబంధించి తను చెప్పినట్టు వినాలంటూ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎర్రగొండపాలెం అటవీ శాఖ సిబ్బంది మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడు. దోర్నాల మండలం నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది మీద బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారంటూ అటవీ శాఖ ఉద్యోగుల సంఘం ఓపెన్గా ఆరోపించింది. అటవీ సిబ్బంది రామ్ నాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాల మీదన రాత్రి శ్రీశైలం శిఖరం దగ్గర దాడి చేశారని దీని మీదన కేసు పెట్టారు వాళ్ళు. ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే మద్యం మత్తులో వచ్చారు, తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు, శిఖరం టోల్గేట్ వద్ద విధుల్లో ఉన్న ట్రైబల్ సిబ్బంది తన కలవడానికి రావడం లేదంటూ ఆయన తీవ్రంగా దుర్భాషలాడారు, రోజు నా ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరించారు, శ్రీశైలంలో చిరుత సంచార నేపథ్యంలో మేము నైట్ పెట్రోలింగ్కి వెళ్తున్నామని చెప్పినా సరే మా సిబ్బందితో వాగ్వివాదం చేశారు, పెట్రోలింగ్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు చెక్ పోస్ట్ దగ్గర వాహనం డ్రైవర్ మీద దాడి చేశారు, అటవీ సిబ్బంది నుంచి వాహనాన్ని లాక్కుని వాళ్ళని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని శ్రీశైలం అంతా కూడా చక్కర్లు కొట్టారు, గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి అనుచరులతో కలిసి మా సిబ్బంది మీద దాడి చేశారు, అటవీ సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు వస్తువులు లాక్కున్నారు అన్నటువంటిది వాళ్ళ ఆరోపణ. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారా, మీ అంతు చూస్తా అంటూ తీవ్ర పద్యాలంతో హెచ్చరించారన్నది వాళ్ళ ఆరోపణ. ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన వాళ్ళు ఎస్సీ ఎస్టీ సిబ్బంది కూడా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేనే దౌర్జన్యం నిర్వహిస్తే ఎట్లా అంటూ వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. బట్ అసలు ఏంటిది, దందాలు చేస్తున్నామా, మన ఇష్టారాజ్యంగా నడపాలనుకుంటున్నామా, దానికి ప్రభుత్వం అంగీకరిస్తుందా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కదా. మాది కాసారు చెక్ పోస్ట్ అని చెప్పినా అదే అని చెప్పినా కూడా మీరు ఏడాడో అక్కడికి వచ్చి ఇక్కడ మా దగ్గర పెత్తనం చేస్తున్నారు, అది ఇది మీరు అక్కడ డబ్బులు తెగుతున్నారు చెక్ పోస్ట్.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనాకుడుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది.